సో ఇప్పుడు ఓజీకి మీకు ఇచ్చిన బ్రీఫింగ్ ఏంటండి? సో అది షుడ్ నాట్ బి రివీల్డ్, నాట్ స్టిల్ రిలీజ్. అదే అది కానీ యాక్చువల్లీ ఐ మంచి నాట్ సపోజ్ పవర్ఫుల్ పాట అదొకటి చెప్పండి. అది ఐ నాట్ సపోజ్ టు రివీల్ దాని గురించి ఏమి చెప్పడానికి లేదు కాబట్టి మేము అడగం. ఆ సస్పెన్స్ ఫ్యాన్స్ అందరి కోసం సస్పెన్స్ అలాగే. ఇది కూడా నేను యాక్చువల్గా నేను సాహసం చేసి మీతో రివీల్ చేశాను. అదే నో అది జగమెరిగిన సత్యం. మీరు రివీల్ చేయడం ఏంటి? మాకేంటి సోర్సెస్ ఉండవని ఏమిటి? విశ్వ గారు రాస్తున్నారు ఇలాగా మీరు అని. సో ఇవన్నీ ఇలా ఉంటే మీ డబ్బింగ్ ప్రయాణం 150 చిత్రాలకి మీరు డబ్బింగ్ చెప్పారు. అవును. సో అది కూడా చాలా ముఖ్య పాత్రలకి చెప్తూ వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే నాకు డబ్బింగ్ కార్డ్ నాకు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి అచ్చిరెడ్డి గారండి. ఆయన నా కాలేజ్ నుంచి నేను ఏకపాత్రాభినయం చేశాను. ఎన్టీ రామారావు దానవీర సూరకర్ణలో డైలాగులు అవి చెప్పాను అనమాట. ఆయన చూసి చాలా ఇంప్రెస్ అయ్యి వాయిస్ కొంచెం కల్చర్ బాగుంది, మా సినిమాలో విలన్ ట్రై చేద్దామని నాకు ఆయనే డబ్బింగ్ యూనియన్ కార్డు ఆయన డబ్బులు కట్టేసేసి ఇంటికి పంపించాడు యూనియన్ కార్డు. సో ఆయన నన్ను యాక్చువల్గా నన్ను డబ్బింగ్లో ఇనిషియేట్ చేయి నన్ను తీసుకెళ్ళింది. ఫస్ట్ పాత్ర ఏంటో మీది డబ్బింగ్ చెప్పిన పాత్ర? ఫస్ట్ పాత్ర మాత్రం బాగా హిట్ అయిన పాత్ర సింహాద్రిలో రాహుల్ దేవకి. చాలా చెప్పచ్చు కదా స్వామి. వెరీ పవర్ఫుల్ ప్లీజ్. అలాగే అందుకే మేము వెయిటింగ్ ఆ విలన్ని మళ్ళీ చూడాలని. చాలా భయంకరమైనటువంటి కొంచెం వల్గారిటీతో కూడిన వ్యవహారం అడేలాగా అది. ఆంటోనీతో కొనాలన్నావు కదరా, సిగ్గుపడతాయే. ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాను, ఎంతో ప్రేమగా. గత 3 నెలలుగా నేను ఎవరినైనా రేప్ చేశానా? ఎవరైనా మర్డర్ చేశానా? ఎవరిలా తగలబెట్టానా? లేదే. ఏం చేసింది? 10 మందిలో ఈ బాలనాయర్ని కొట్టింది. కొట్టింది. లోకువైపోయాను. అబ్బా సూపర్. మీకు చెప్పనా విశ్వ గారు, నిజంగా మీ డబ్బింగ్ వాయిస్ అయితే సూపర్. అది కూడా విలన్లకి అంత ఈజీ కాదు చెప్పడం. ఇప్పుడు కూడా కుబేరాల విలన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. దిలీప్ సాహిల్ అని బాంబే విలన్. దిలీప్ సాహిలా బాంబే విలన్? ఏం డైలాగులు ఎలా ఉన్నాయో? ఎవరు చెప్తున్నారు అంటే ఏ సినిమాకి చెప్తున్నారు? కుబేరా మన నాగార్జున గారు, మన ధనుష్ నాగార్జున సినిమా వస్తుంది. అందులో మీరు అయితే విలన్లకు ఎక్కువ, విశ్వ గారు హీరోల కంటే విలన్లకు ఎక్కువ సూట్ అయిపోయారు. విలన్లకి చెప్తున్నాను, హీరోలకి ఎవరు చెప్పించారు. సింగిల్ టేక్ ఆర్టిస్టా విశ్వ గారు మీరు? సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అంటే ఇప్పుడు బాగా అలవాటు అయిపోయి నలిగిపోయి ఉంటారు. అండ్ మీ వాయిస్ టింబర్ ఎలా ఉందంటే, అంటే ఎంత కల్చర్డ్ వాయిస్ మీది. దానికి ఏమైనా ప్రత్యేకంగా కృషి చేశారా? నేనేం చేయలేదండి, జన్మతా వచ్చింది. ఎప్పుడు ఏ కృషి ఏ ప్రయత్నం ఏం చేయలేదు. ఇప్పుడు మీరు మెళకువలు ఉంటాయి కదా, ఓ డైలాగ్ చెప్పారు. సల్ఫర్ ఎంతరా 10 కిలోలు తగ్గింది. నువ్వు నా కాడు చేసినప్పుడు నీ బరువు ఎంతరా? ఇప్పుడు 10 కిలోలు అట్ట పెరిగావరా? నీ ఉప్పు తిని పెరిగానన్నా. నా ఉప్పే కాదురా, సల్ఫరు టేకు షుగరు అన్నీ తినేస్తున్నావు. సల్ఫరు టేకు అన్నీ తినేస్తున్నావు అని కిందకు వచ్చింది కదా ఆ కరువు. అది ఎవరు నేర్పిస్తారు? నేర్చుకుంటారు అంతేనా? నేర్చుకుంటాం, అది చూడడం, ఆర్టిస్ట్ దాన్ని బట్టి దాన్ని మాడ్యులేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అదే ఆ మాడ్యులేషన్, అది మీరు స్వతహాగా మాడ్యులేషన్ అవసరం. ఆర్టిస్ట్కి ఆ మాడ్యులేషన్ ఫైనల్ న్యూయాన్సెస్ పట్టుకోవాలి. దీనికి నేపథ్యం ఏంటని అడుగుతున్నాను. అంటే మీరు చూసి విని నేర్చుకున్నారా? చాలా మంది ఆర్టిస్టులు నాకు ముఖ్యంగా ఏంటంటే సాయి కుమారు, రవిశంకర్ వీళ్ళు చెప్పే విధానం, వాళ్ళ నుంచి చూసి నేర్చుకునే నేను. అంటే అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కళాకారుడి అబ్జర్వేషన్ ఇంపార్టెంట్ కదండి. అవును అవును. సో దీంతో పాటు మీరు మిమిక్రీ కూడా కొంత చేస్తారా? మిమిక్రీ చేస్తాను. అదే మిమిక్రీ చేస్తారు. లక్ష్మీ ఎన్టీఆర్లో ఎన్టీఆర్ వాయిస్ గుర్తుంది నాకు. అదే అందుకే అడగబోతున్నాను. నాకు ఎన్టీఆర్ గారి వాయిస్ నాకు చాలా చేస్తానండి, ఇష్టం. కొంచెం రకరకాల వాయిస్లు చేస్తాను. ఎన్టీఆర్ గారిది కాస్త వృద్ధాప్య వాయిస్, దాని సరికిన డైలాగ్ వాయిస్, అలాంటి రకరకాలుగా చేస్తాను. అది చిన్న బిట్స్. మరి మేము మీ చేత మీరు దొరికారు కదా అని అన్ని ఇలా అడిగి చేయించుకుంటున్నందుకు మాకు బాధగా ఉంది. కానీ పర్లేదు అన్నీ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ. సో అంటే మీరు ఎన్టీఆర్ గారిది, పాత ఎన్టీఆర్ గారి వాయిస్ నుంచి ఈ వృద్ధాప్యం వచ్చే వరకు ఎలా మారుతూ వచ్చింది ఆయన వాయిస్? అంత లేదనుకోండి, 2-3 చెప్తాను. 2-3 చాలు. యా నో ప్రాబ్లం. దానవీర సూరకర్ణ డైలాగ్ అది. కించిత్ మధుపానాసక్తమైన మా చిత్తభ్రమ భళ సముచిత సత్కార స్వీకార సంతృప్త స్వాంతుడకు కురుభూకాంతుని సంభావన సంభాషణ భూషణములచి మా ఈ సభాభవనము ధన్యము ధన్యము.
అకుంఠిత నిర్మాణ చాతురీ ధురినుబగు మయబ్రహ్మ ఈ శిల్ప చాతురీ మధురిమ బ్రహ్మకు గాని విశ్వబ్రహ్మకు గాని లేదు లేదు లేదు. లేవచ్చును, లేకుండా పోవచ్చును, కాని పాండవ హతకులకెట్టి పరిషత్తు లభించుట మాత్రము మానధనులమగు మాబోంట్లకు దుస్సహము. విశ్వవిశ్వంభరావినిత శాశ్వత మహేశ్వర్య మహేశ్వరులము కావచ్చు. అనితన దీనద సాగర వారిద గర్భోర్భూత అనర్ఘముక్త మణివ్రాతంబులు మా కుండిన ఉండవచ్చు. ఆ సాగర మేఖలాసిద్వీ కరగ్రహణం వంది సార్వభౌమత్వతంబి ఎందినందవచ్చు గాని ఇట్టి మైసభ మాకు లేకపోవుట నిస్సందేహముగా మోఫలేని లోపము. అద్భుతం. లక్ష్మీస్ ఎన్టీఆర్లో కొంచెం లేట్ ద ఎండ్ ఆఫ్ అదే కొంచెం చర్మాంకంలో గొంతు బరువుగా ఉన్నప్పుడు. ఈరోజు మీతో గడపాలని, మీతో వార్తాలాపాలు చేయాలని ఎంతో ఉత్సాహంగా, ఉద్వేగంగా, ఒక రకమైనటువంటి ఉత్సాహభరితంగా మీ దగ్గరికి వచ్చాను. మనదే విధంగా సూపర్. ఇంకా ఎవరెవరు వాయిస్ చేస్తారు విశ్వ గారు? అద్భుతం అసలు. అంటే ఎంత తేడా చూపించారు. మీతో మాట్లాడాలని, మీతో నా మనసు పంచుకోవాలని ఉత్సాహంగా, ఉద్వేగంగా, మనదే విధంగా ఒక రకమైనటువంటి ఆనందాతిశయంతో మీ దగ్గరికి నేను రావటం జరిగింది. సూపర్, అద్భుతం. ఇలా కాకుండా విశ్వ గారు మీరు ఇతర వాయిసెస్ కూడా చేస్తారా? ఎన్టీఆర్ గారి వాయిస్ అందరికీ తెలుసు, ఎందుకంటే గతంలో మీరు లక్ష్మీస్ ఎన్టీఆర్ కి చెప్పవలసి వచ్చి చెప్పలేదు లాస్ట్ లో మళ్ళీ అని. నేను చెప్పాను. ఫైనల్లీ మీరే చెప్పారు. మధ్యలో ఫస్ట్ మీరు చెప్పారు, ఫస్ట్ నాది ఫైనల్ వాయిస్ నాదే. తర్వాత మీరు చెప్పలేదు, తర్వాత మళ్ళీ మీరు ఫైనల్ వాయిస్ మీరే అయ్యారు. యాక్చువల్గా ఏంటంటే అది ఆ పాత్ర నాకు వచ్చింది. యాక్చువల్గా ఐ వాజ్ సపోజ్ టు డూ దట్ క్యారెక్టర్. ఓహో, నటన పరంగా మీకు రావాల్సిన డబ్బింగ్ మీరు యూ ఎండెడ్ అప్. ఐ ఎండెడ్ అప్ డూయింగ్ డబ్బింగ్. యాక్చువల్గా అది ఐ వాజ్ కొంచెం భయపడ్డా నేను, సో ఆన్ స్క్రీన్ రావడానికి. అందుకని చేయలేదు. సో ఐ వాజ్ నాట్ రిలక్టెంట్. ఐ వాజ్ రిలక్టెంట్ టు డూ ది స్క్రీన్ ముందు రావడానికి ఇష్టం లేదు. ఓహో, అది విషయం. ఏదో అప్పుడు తేడా జరిగిందని గుర్తుంది నాకు. సో కాకుండా అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ పాత తరంగ వాళ్ళు, లేదు పాడే వాళ్ళ మిమిక్రీ. ఐఎమ్ నాట్ మచ్ ఇంటూ మిమిక్రీ, కానీ నాకు ముఖ్యంగా నాకు డబ్బింగ్ చెప్పడం, నాకు వాయిస్ ఆ క్యారెక్టర్ని మాడ్యులేట్ చేసి చెప్పడం చేస్తుంటాను, కానీ బట్ ఐమ్ నాట్ యాజ్ సచ్ నాట్ ఇంటూ టూ మచ్ ఆఫ్ మిమిక్రీ యాజ్ సచ్. నేను పాటలు పాడమంటే పాడతాను. కొంచెం మైకేల్ జాక్సన్ లాగా వాయిస్ మార్చి ఫాల్సెట్లో పాడగలను, లేకపోతే పివి శ్రీనివాస్ గారి లాగా కొంచెం ఆ టింజ్లో ఫ్లేవర్గా పాడగలను. సో అట్లా బేసికల్గా సింగింగ్ ఉంది కాబట్టి కాస్త ఎక్కువ మాడ్యులేట్ చేసి పాడగలను, కానీ యాజ్ సచ్ ఐఎమ్ ఎప్పుడు కూడా నేను మిమిక్రీ పెర్ఫార్మెన్సెస్ కానీ ఆ దిశగా ఎప్పుడు నేను ఐ హ్యావ్ నెవర్ సీన్ మీ యాజ్ సీన్ మై సెల్ఫ్ యాజ్ అ మిమిక్రీ ఆర్టిస్ట్ యాజ్ సచ్. కించిత్ మధుపానాసక్తమైన మా చిత్తభ్రమ భళ సముచిత సత్కార స్వీకార సంతృప్త స్వాంతుడకు కురుభూకాంతుని సంభావన సంభాషణ భూషణములచి మా ఈ సభాభవనము ధన్యము ధన్యము. అకుంఠిత నిర్మాణ చాతురీ ధురినుబగు మయబ్రహ్మ ఈ శిల్ప చాతురీ మధురిమ బ్రహ్మకు గాని విశ్వబ్రహ్మకు గాని లేదు లేదు లేదు. లేవచ్చును, లేకుండా పోవచ్చును, కాని పాండవ హతకులకెట్టి పరిషత్తు లభించుట మాత్రము మానధనులమగు మాబోంట్లకు దుస్సహము. విశ్వవిశ్వంభరావినిత శాశ్వత మహేశ్వర్య మహేశ్వరులము కావచ్చు. అనితన దీనద సాగర వారిద గర్భోర్భూత అనర్ఘముక్త మణివ్రాతంబులు మా కుండిన ఉండవచ్చు. ఆ సాగర మేఖలాసిద్వీ కరగ్రహణం వంది సార్వభౌమత్వతంబి ఎందినందవచ్చు గాని ఇట్టి మైసభ మాకు లేకపోవుట నిస్సందేహముగా మోఫలేని లోపము. అద్భుతం. లక్ష్మీస్ ఎన్టీఆర్లో కొంచెం లేట్ ద ఎండ్ ఆఫ్ అదే కొంచెం చర్మాంకంలో గొంతు బరువుగా ఉన్నప్పుడు. ఈరోజు మీతో గడపాలని, మీతో వార్తాలాపాలు చేయాలని ఎంతో ఉత్సాహంగా, ఉద్వేగంగా, ఒక రకమైనటువంటి
ఉత్సాహభరితంగా మీ దగ్గరికి వచ్చాను. మనదే విధంగా సూపర్. ఇంకా ఎవరెవరు వాయిస్ చేస్తారు విశ్వ గారు? అద్భుతం అసలు. అంటే ఎంత తేడా చూపించారో. మీతో మాట్లాడాలని, మీతో నా మనసు పంచుకోవాలని ఉత్సాహంగా, ఉద్వేగంగా, మనదే విధంగా ఒక రకమైనటువంటి ఆనందాతిశయంతో మీ దగ్గరికి నేను రావటం జరిగింది. సూపర్, అద్భుతం. ఇలా కాకుండా విశ్వ గారు మీరు ఇతర వాయిసెస్ కూడా చేస్తారా? ఎన్టీఆర్ గారి వాయిస్ అందరికీ తెలుసు, ఎందుకంటే గతంలో మీరు లక్ష్మీస్ ఎన్టీఆర్ కి చెప్పవలసి వచ్చి చెప్పలేదు లాస్ట్ లో మళ్ళీ అని. నేను చెప్పాను. ఫైనల్లీ మీరే చెప్పారు. మధ్యలో ఫస్ట్ మీరు చెప్పారు, ఫస్ట్ నాది ఫైనల్ వాయిస్ నాదే. తర్వాత మీరు చెప్పలేదు, తర్వాత మళ్ళీ మీరు ఫైనల్ వాయిస్ మీరే అయ్యారు. యాక్చువల్గా ఏంటంటే అది ఆ పాత్ర నాకు వచ్చింది. యాక్చువల్గా ఐ వాజ్ సపోజ్ టు డూ దట్ క్యారెక్టర్. ఓహో, నటన పరంగా మీకు రావాల్సిన డబ్బింగ్ మీరు యూ ఎండెడ్ అప్. ఐ ఎండెడ్ అప్ డూయింగ్ డబ్బింగ్. యాక్చువల్గా అది ఐ వాజ్ కొంచెం భయపడ్డా నేను, సో ఆన్ స్క్రీన్ రావడానికి. అందుకని చేయలేదు. సో ఐ వాజ్ నాట్ రిలక్టెంట్, ఐ వాజ్ రిలక్టెంట్ టు డూ ది స్క్రీన్ ముందు రావడానికి ఇష్టం లేదు. ఓహో, అది విషయం. ఏదో అప్పుడు తేడా జరిగిందని గుర్తుంది నాకు. సో కాకుండా అక్కినేని నాగేశ్వరరావు గారు కానీ పాత తరంగ వాళ్ళు, లేదు పాడే వాళ్ళ మిమిక్రీ. ఐఎమ్ నాట్ మచ్ ఇంటూ మిమిక్రీ, కానీ నాకు ముఖ్యంగా నాకు డబ్బింగ్ చెప్పడం, నాకు వాయిస్ ఆ క్యారెక్టర్ని మాడ్యులేట్ చేసి చెప్పడం చేస్తుంటాను, కానీ బట్ ఐమ్ నాట్ యాజ్ సచ్, ఐఎమ్ నాట్ ఇంటూ టూ మచ్ ఆఫ్ మిమిక్రీ యాజ్ సచ్. నేను పాటలు పాడమంటే పాడతాను, కొంచెం మైకేల్ జాక్సన్ లాగా వాయిస్ మార్చి ఫాల్సెట్లో పాడగలను, లేకపోతే పివి శ్రీనివాస్ గారి లాగా కొంచెం ఆ టింజ్లో ఫ్లేవర్గా పాడగలను. సో అట్లా బేసికల్గా సింగింగ్ ఉంది కాబట్టి కాస్త ఎక్కువ మాడ్యులేట్ చేసి పాడగలను, కానీ యాజ్ సచ్ ఐఎమ్ ఎప్పుడు కూడా నేను మిమిక్రీ పెర్ఫార్మెన్సెస్ కానీ ఆ దిశగా ఎప్పుడు నేను ఐ హ్యావ్ నెవర్ సీన్ మీ యాజ్ సీ మై సెల్ఫ్ యాజ్ అ మిమిక్రీ ఆర్టిస్ట్ యాజ్ సచ్.